నిజంగా ఇది దారుణం కాదు, అంతకు మించి అనమాట. ఫ్యాన్స్‌ని గ్రాంటెడ్‌గా ఎలా తీసుకోవాలో వీళ్ళైతే ఈరోజైతే నిరూపించారు. నిన్న రాత్రి ఈవెంట్‌కెళ్లారు. కొన్ని వేలాది మంది ఫ్యాన్స్ అయితే ఈవెంట్‌కైతే వెళ్లారు. నిన్న రాత్రి కళ్యాణ్ గారు స్టాండ్ తీసుకుని గనక ట్రైలర్ ఏపిచ్చకపోయుంటే, నిన్న రాత్రి అసలు ఏమీ లేదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఓన్లీ వానలో తడవటం తప్ప అసలు ఏమీ ఉండేది కాదనమాట. నిన్నే ఫ్యాన్స్ యొక్క ఆగ్రహాన్నయితే ఖచ్చితంగా డీవీవీ వాళ్ళైతే చూసేవాళ్ళు. నిజంగా మహాదారుణం అండి, మహాదారుణం. నిన్న రాత్రి ట్రైలర్ కట్ అయితే మొత్తం ఆన్‌లైన్‌లోకి అయితే వచ్చేసింది. ఇన్‌స్టాలో రీల్స్ పెడుతున్నారు. యూట్యూబ్‌లో చాలామంది చూసేసారు. ఆఫ్‌కోర్స్ నేను కూడా దానిపై వీడియో చేశాను. ఇంకా ఇలా ఇలా అన్నీ జరిగిపోయిన తర్వాత కూడా ఇప్పటికి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో వాళ్ళైతే అప్డేట్ అయితే ఇవ్వలేదండి. ఇంకా అంతకంటే దారుణం ఇంకెక్కడ ఉంటుందో నాకైతే తెలీదు. సేమ్ ట్రైలర్ కట్ నిన్న ఏదైతే మనందరం చూసామో అదే ట్రైలర్ కట్ యూట్యూబ్‌లో అయితే వీళ్ళైతే పెట్టాలి. అదే అనమాట, అంతకుముందు చేంజెస్ అయితే ఏమీ ఉండవు. మరి దానికి కూడా ఎందుకు లేట్ అవుతుందో అసలు ఎవడికి అర్థం కావట్లేదు. నేనేమనుకున్నానంటే నేను ఇందాడే లేచా, ఈ పాటికే ట్రైలర్ కట్ వచ్చేద్దే, మా వాళ్ళందరూ అదంతా చూసి చాలా హ్యాపీగా ఉంటారనుకున్నా. కానీ చూస్తే మొత్తం ఫుల్ రివర్స్‌లో ఉందన్నమాట సీన్. ఇక్కడ చూస్తే అసలు ట్రైలర్ అప్డేటే లేదు. అసలు ఎన్నింటికి వస్తుందో కూడా చెప్పలేదు. నిన్న రాత్రి తమనన్న ట్వీట్‌ని మనమైతే కొద్దిగా అపార్థం చేసుకున్నాం. ఆయన లాస్ట్‌లో టీఓఎన్ఐ ఎన్ఐటీఈ టునైట్ టు నైట్ కాదు, అది టొనైట్ అనమాట. అంటే పేలే పదార్థం అని అర్థం. ఆయన ట్వీట్‌కి వేసిన అర్థం ఏంటంటే, ఈ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అయినా అది బ్లాస్ట్ అయ్యిద్ది అని ఆయన ట్వీట్ యొక్క సారాంశం అనమాట. దాన్ని పట్టుకుని చాలామంది రాత్రి అయితే పడుకోలే. అదైతే నిజం. చాలామంది పడుకోలే ఫ్యాన్స్, ట్రైలర్ వస్తే వస్తే అని చూస్తానే ఉన్నారు. నిజం చెప్తున్నా కదా, నిన్న కళ్యాణ్ గారి ఈవెంట్లో ఆ ఎనర్జెటిక్గా లేకపోతే కళ్యాణ్ గారు నిన్న ఈవెంట్‌కి రాకపోయుంటే ఈ రోజున పరిస్థితి వేరేలా ఉండేది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. నిజంగా ఇదైతే ప్యూర్ నెగ్లిజెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అని నాకైతే అనిపిస్తుంది. నిన్న ఈవెంట్‌కి వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది. నిన్న స్టేజ్ మీదకి వాళ్ళందరూ ఎప్పుడు వచ్చారండి? ఎప్పుడైతే వాన స్టార్ట్ అయిందో కరెక్ట్‌గా అదే టైంకి వాళ్ళైతే వచ్చారు. 8:10, 10 నిమిషాలు తక్కువ 8కి అనుకుంటా. అప్పుడే వాన కూడా స్టార్ట్ అయింది. కనీసం వాన పడిద్ది అని ట్విట్టర్‌లో హైదరాబాద్ వాళ్ళు చెప్తున్నారు, వెదర్ వాళ్ళు. ఇంకా చాలామందికి తెలుసనమాట. అయినా సరే ఈవెంట్ కొద్దిగా ముందుగా స్టార్ట్ చేయలేదు. అలాగే ఈవెంట్ వచ్చిన వాళ్ళకి అసలు ఏమాత్రం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదనమాట. నిజంగా చాలామంది లాఠీ దెబ్బలు తిన్నారు, తొక్కేసలాటలు అయినాయి, పిల్లల్ని తీసుకొచ్చారు. అసలు అసలు ఎవరి గురించి ఎవరు ఆలోచించలేదు. నిజంగా ఏంటో మరి అసలు మీరు ట్రైలర్ అసలు రెడీ అవ్వకుండా అసలు ఈవెంట్ ఎందుకు పెట్టారు? ఈరోజు పెట్టుకోవచ్చుగా, రేపు పెట్టుకోవచ్చుగా, పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు ఎలాగో రాలేదు, ఈవెంట్ పెట్టారా? ఈవెంట్ పెడతాం వల్ల ఉపయోగం కూడా లేదు. మహా అయితే కళ్యాణ్ గారి స్వాగ్ని చూసాం కాసేపు అంతే. మరి ఏంటో మరి ఎవరికేమో అర్థం కావట్లేదు. ఇంకా ఇవ్వలేదు, ఇంకా టైం అయితే రాలేదు. మరేమో మరి దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.